దానిలో కొన్ని విషయాలు మీతో మాట్లాడదామని చెప్పి ఈరోజు ప్రెస్ ముందుకు రావడం జరిగింది. ఒకటేంటంటే ఈరోజు వాలంటీర్లకి వందనం అని చెప్పి ఈరోజు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మరొకసారి 2,50,000 మంది వాలంటీర్లని వాళ్ళ పని వాళ్ళ కింద తొత్తుల కింద వాళ్ళ తాలూకు అధికార లాభాపేక్ష గురించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కూడా తొత్తుల కింద మార్చడానికి సిద్ధమైన ఒక సభ అది నాకు తెలిసి వాలంటీర్లకి వందనం అనే కన్నా జగన్ రెడ్డి నీకో దండం నువ్వు దిగిపో అని ఒక వీడ్కోల సభలో ఉంది తప్పించి అది వాలంటీర్ల తాలూకా వందన సభలో అయితే మాకు అనిపించలే. ఎందుకనంటే ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే అతని మాటల్లోని వెనకాతల ఒక భయం, అతని చిక్కటి చిరునవ్వు వెనకాతల ఒక రకమైన ఓటమి భయం, అతని నడకలో తడబాటు, ఓవరాల్గా చెప్పాలంటే ఒక ఇన్సెక్యూరిటీ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చి వాలంటీర్ని లిటరల్గా అడుక్కుంటున్నాడు. ఏమని అడుక్కుంటున్నాడంటే దయచేసి మీరైనా రోడ్ల మీదకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయొద్దు అని చెప్పండి అని ఈరోజు వాలంటీర్లు అడుక్కునే పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడంటే ఒక్కసారి ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డికి వెనకాతలు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మడతపెట్టారు. రోజు పరిస్థితి ఏందిరా అంటే సుమారుగా 2,50,000 మంది వాలంటీర్ని బలి పశువులను చేయటానికి, వాళ్ళ భవిష్యత్తుని సంకనాకించడానికి, వాళ్ళ భవిష్యత్తుని అగమ్యగోచరంగా మార్చడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అతి దారుణమైన నిర్ణయాలు ఇవన్నీ కూడా. ఈరోజు నేనేమంటానంటే మాట్లాడితే ఈరోజు వాలంటీర్ల సభలో నేను చూశాను, వాలంటీర్ల వందనం సభలో నేను అంత చేశాను ఇంత చేశానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ని కేవలం వాళ్ళ సొంత పనులు చేసుకోవటానికి 4.5 సంవత్సరాలుగా 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలో నెట్టేశాడు. ఈరోజు 2021లో ఆయన మాట్లాడడం, తర్వాత 22లోని అంబటి రాంబాబు గారు మాట్లాడడం, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా మన పార్టీ మనుషులే అని చెప్పి సభల్లో కూడా మాట్లాడడం. అంటే ఒక వాలంటీర్ పేరు చెప్పి కార్యకర్తలకి సుమారుగా నెలకి 5,000 రూపాయల బజానా ఇచ్చి ఈరోజు నీ తాలూకా లాభాపేక్ష గురించి, అధికార మదం గురించి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టాడు. అదే వాలంటీర్ వ్యవస్థ. అసలు వాలంటీర్ వ్యవస్థ అంటే నాకు తెలిసి వాలంటీర్ ఇన్ ద సెన్స్ స్వచ్ఛంద సేవకుడు. స్వచ్ఛంద సేవకుడికి జీతం ఎందుకండి? ఓకే, నువ్వు ఇచ్చేదేమైనా వాళ్ళకి చదువుకు తగ్గట్టో, వాళ్ళ భవిష్యత్తుకు తగ్గట్టో, వాళ్ళ భద్రతకు తగ్గట్టో, వాళ్ళ కుటుంబ పోషణకు తగ్గట్టో ఇచ్చావా అంటే కూలీ చేసుకునేవాడు కూడా రోజుకి 300 రూపాయలు, ఆడ కూలీ చేసుకునే వాళ్ళు కూడా 400 రూపాయలు 500 రూపాయలు సంపాదించుకుంటున్నారు. అంటే నెలకి మినిమంలో మినిమం 20,000 30,000 రూపాయలు రోజువారీ కూలి చేసుకునే బతుకులు కూడా సంపాదించుకుంటున్న ఇటువంటి నేపథ్యంలో నువ్వు ఇచ్చే 5,000తో వాళ్ళకి ఏదో బ్రహ్మాండాన్ని సృష్టించేశానన్నట్టుగా ఈరోజు వాళ్ళకి వందనం అని చెప్పి వాళ్ళకి ఈరోజు బిస్కెట్లు వేస్తున్నావు చూడు. ఇది నిజంగా ఎలక్షన్ స్టంట్ అన్న సంగతి అందరికీ అర్థమవుతుంది. సేవామిత్ర ఒకటి వాళ్ళకి ఏమి ఇస్తావలే కానీ సేవారత్న, సేవ ఏంటది వజ్ర, ఇవన్నీ మనం ఏమి ఇచ్చుకుంటామలే కానీ కరెక్ట్గా ఇచ్చుకోవాలనుకుంటే సైకో వజ్ర, మాఫియా రత్న, విధ్వంస మిత్ర, ఈ 3 టైటిల్స్ ఎగ్జాక్ట్గా సరిపోయేది జగన్మోహన్ రెడ్డికి. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఈ 3 టైటిల్స్ నీకు ప్రజలు ఇవ్వాలి. అంటే ఓవరాల్గా నువ్వు ఒక సైకో వజ్రావి, ఒక విధ్వంసం మిత్రావి, ఒక మాఫియా రత్నావి. అంటే నువ్వు చేసే అవినీతి, అక్రమాలు, లంచగొండితనం, ఆఖరికి చెప్పాలంటే కొన్ని నువ్వు మాట్లాడే మాటలకి ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంటుందంటే నవ్వు వస్తుంది. నీకు చిక్కటి చిరునవ్వు ఎలా వస్తుంది? నిన్ను చూస్తే మాకు అంతకన్నా చిక్కటి చిరునవ్వు వస్తుంది. ఎందుకనంటే అసలు నీ నోట్లోంచి లంచం, వివక్ష, నిబద్ధత, క్రెడిబిలిటీ, విశ్వసనీయత, మోసం ఇలాంటి పదాలు నీ నోట్లోంచి వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అసలు యాక్చువల్గా నువ్వేంటో చెప్పనా? ఇవన్నీ కూడా మిక్సీలో వేసి ఒక మిక్సీ కొట్టి బయటకు తీస్తే వచ్చేది జగన్మోహన్ రెడ్డి. లంచగొండితనానికి, మోసానికి, విశ్వసనీయత లేనితనానికి, నిబద్ధత లేనితనానికి, మోసకారతనానికి బ్రాండ్ అంబాసిడర్వి జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాలంటీర్ల వందనం మీటింగ్లో వాళ్ళ తాలూకా మాట్లాడితే అక్క చెల్లెమ్మలను మాట్లాడుతూ తమ్ముళ్ళు నా చెల్లెమ్మలు అని మాట్లాడుతున్న వాళ్ళకి నువ్వు మాట్లాడుతున్నావు చూడు. నుంచొని 16 నెలలు చిప్పకూడు తిని
ఆర్థిక లావాదేవీల్లో A1 ముద్దాయిగా ఉండి ఈ రోజుకి కూడా ఆస్తులు జప్తులో ఉంచుకొని ఈ రోజుకి కూడా లంచాలు తింటూ ఈ రోజు కూడా అవినీతులు చేసుకుంటూ నిన్ను ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడుతూ నిన్ను ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేస్తూ నిన్ను గట్టిగా అడిగితే వాళ్ళని చంపించేస్తూ ఆఖరికి నువ్వు లాభాపేక్షకి నీ అధికార మదానికి నువ్వు సీఎం కుర్చీలో కూర్చోటానికి సొంత బాబాయినే చంపించినోడివి, సీఎం కుర్చీలో కూర్చోవడానికి కోడికత్తి డ్రామా ఆడినోడివి, నువ్వు ఈ క్రెడిబిలిటీ, నిబద్ధత, మోసకారితనం, లంచాలు లేనితనం ఇవన్నీ గురించి మాట్లాడుతుంటే ప్రజల చెవుల్లో క్యాబేజీ పూలు ఏమైనా పెట్టుకున్నారు అనుకుంటున్నావా, లేకపోతే నువ్వు పెడదాం అనుకుంటున్నావా? మాట్లాడితే నేను ఒక్కడనే ఉన్నాను, వాళ్ళందరూ కలిసి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు అన్నారు. పిచ్చోడు ఒక్కడే ఉంటాడు, వాడిని కొట్టేవాడు చాలామంది ఉంటారు. ఆ సంగతి ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యో? ఈరోజు నీ పరిస్థితి ఏంట్రా అంటే పిచ్చోడు పరిస్థితి అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావో, ఏం అడుగుతున్నావో, ఏం ప్రాధాయపడుతున్నావో ఎవ్వరికీ తెలియని పరిస్థితులు అయిపోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తే పథకాలు రద్దు అయిపోతాయి అన్న నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలు 130 పథకాలు ఎందుకు రద్దు చేసావో ఒక్కసారి సమాధానం చెప్పగలవా? ఆ దమ్ముందా నీకు? నువ్వే కాదు, నీ వెనకాతల నాయకులు ఎవరినైనా చెప్పమను. 130 పథకాలను రద్దు చేసావు. అలాంటోడు నువ్వు ఈరోజు నువ్వు ఇచ్చేసే పథకాలను చంద్రబాబు నాయుడు గారు తీసేస్తారని చెప్పి నువ్వు వాలంటీర్లకి పోసుకొచ్చినట్టు మాట్లాడటం. అరే నువ్వు చేసిన ఎదవ పనులన్నిటి గురించి నీ రక్తం పంచుకు పుట్టిన నీ చెల్లి కాలికి బలపం కట్టుకొని ఊరూరా తిరుగుతా మైకుల్లో గొంతు చించుకొని అరుస్తుంది. ఈరోజు నువ్వు సమాధానం చెప్పడానికి ఇక్కడ నాకో లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకో జనసేన పార్టీ నాయకులకో కాదు, నీ రక్తం పంచుకు పుట్టిన నీ చెల్లిని ఒక్కసారి చెల్లికి సమాధానం చెప్పగలవో లేదో మాట్లాడుకొని అప్పుడు మైకుల ముందుకు రా. సిగ్గనిపించట్లేదా? మాట్లాడితే నేను ఒక్కడనే ఉన్నాను, వాళ్ళందరూ కలిసి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు అన్నారు. పిచ్చోడు ఒక్కడే ఉంటాడు, వాడిని కొట్టేవాడు చాలామంది ఉంటారు. ఆ సంగతి ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యో? ఈరోజు నీ పరిస్థితి ఏంట్రా అంటే పిచ్చోడు పరిస్థితి అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావో, ఏం అడుగుతున్నావో, ఏం ప్రాధాయపడుతున్నావో ఎవ్వరికీ తెలియని పరిస్థితులు అయిపోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తే పథకాలు రద్దు అయిపోతాయి అన్న నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలు 130 పథకాలు ఎందుకు రద్దు చేసావో ఒక్కసారి సమాధానం చెప్పగలవా? ఆ దమ్ముందా నీకు? నువ్వే కాదు, నీ వెనకాతల నాయకులు ఎవరినైనా చెప్పమను. 130 పథకాలను రద్దు చేసావు. అలాంటోడు నువ్వు ఈరోజు నువ్వు ఇచ్చేసే పథకాలను చంద్రబాబు నాయుడు గారు తీసేస్తారని చెప్పి నువ్వు వాలంటీర్లకి పోసుకొచ్చినట్టు మాట్లాడటం.